ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము పాత నిబంధన గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం రండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి బైబిల్ గ్రంథం తెరిచినట్లయితే చదవగలిగిన వారందరూ నాతో కలిసి చదవడానికి ప్రయత్నించండి. పేజీ నెంబర్ 635. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఆలోచించుడి, రోదనము చేయి స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి, తెలివిగల స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి. మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగాను, మన కనురెప్పల నుండి నీళ్లు ఒలుకున్నట్లుగాను వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయవలెను. మనం వలసపోతిమే, సిగ్గునొందితిమే, వారు మన నివాసములను పడగొట్టగా మనము దేశము విడవలసి వచ్చెనే అని సీయోనులో రోదన ధ్వని వినపడుచున్నది. స్త్రీలారా, యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదనము చేయనేర్పుడి, ఒకరినొకరు అంగళార్పు విద్య నేర్పుడి. వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గములలో యవ్వనులు లేకుండాను వారిని నాశనము చేయుటకై మరణము మన కిటికీలను ఎగుచున్నది, మన నగరులలో ప్రవేశించుచున్నది. చాలా భక్తుడైన ఇర్మియా తన గ్రంథంలో రాస్తూ అంటున్న మాటలు, అక్కడ ఆ మాటల యొక్క సారాంశము, దాని యొక్క భావాన్ని మనం పూర్తిగా వివరణగా పరిశీలనగా తెలుసుకున్నట్లయితే ఇర్మియా అంటే అర్థం ఏమిటంటే యెహోవా ఉన్నతుడు. ఏంటంటే యెహోవా ఉన్నతుడు. మనము జన్మించిన తర్వాత ఒక పేరు పెడతారు తల్లిదండ్రులు, కానీ ముఖ్యంగా తల్లిదండ్రులే కదా. ఈ ఫ్యాన్ ఆఫ్. ముఖ్యంగా తల్లిదండ్రులు ఏం చేస్తారు, ఒక రోజును నిర్ణయించుకొని పేరు పెడతారు కదా. ఎప్పుడైతే దేవుని బిడ్డలుగా తెలియబడిన తర్వాత, దేవుని సన్నిధానానికి వచ్చిన తర్వాత, మారు మనస్సు రక్షణ అనుభవంలో దైవజనుడు దేవుని యొక్క చిత్తానుసారంగా దేవుని ప్రార్థనాపూర్వకంగా దేవుడు మనకి ఏ పేరును పెడతారో ఆ పేరు ఏం చేస్తాం, జీవిత కాలము దాన్ని మనం కలిగి ఉండాలని కోరుకుంటాం కదా. ఆ పేరు తగినట్లుగా జీవించాలని కోరుకుంటాం. మరి భౌతికంగా శరీర సంబంధంగా రక్షింపబడక మునుపు పెడుతున్న పేరుకి ఎలా అర్థం ఉంటుందో, రక్షణ పొందిన తర్వాత ఆత్మీయంగా నీకు దేవుడు ఇస్తున్న పేరుకి కూడా ఒక అర్థము ఉంటుంది. ఆ పేరు తగినట్లుగా జీవించాలని ప్రభు మనకేమిస్తున్నాడు, ఒక పేరు పెడుతుంటున్నాడు. అట్లానే ఇర్మియా కూడా తల్లి గర్భంలో పిండముగా రూపింపబడక మునిపే దేవుడు ఆ వ్యక్తిని ఏం చేశాడు, ఇర్మియాగా పిలిచాడు. ఇర్మియా అంటే అర్థం ఏమిటంటే యెహోవా ఉన్నతుడు. ఏంటంట, యెహోవా ఉన్నతుడు. అంటే తన జీవితంలో బాల్యదినములు, యవన కాలము దేవుని యొక్క మాటలు తన చెవినబడి అనేక ప్రజలకు, రాజులకు, ఆ ప్రాంతంలో ఉన్న వారందరికీ అనేకులకు తెలియపరచమని చెప్పేంత వరకు ఎలా ఉన్నాడు, సాదాసీదా జీవిత విధానమే. నా జీవిత విధానం రోజు ఎలా గడుస్తుందో అలానే గడుస్తూ వస్తున్నాడు. ఎప్పుడైతే దేవుని యొక్క చిత్తాన్ని, ఉద్దేశాన్ని తెలుసుకొని దేవుడు తనతో మాట్లాడి, ఇర్మియా చదువుదామా? ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం చూద్దాం రండి. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము మనం చదువుకున్నట్లయితే 17వ వచనం. కాబట్టి నువ్వు నడుము కట్టుకొని నిలువబడి నేను నీకు ఆజ్ఞాపించినదంతయు వారికి ప్రకటన చేయము, భయపడకుము, లేదా నేను వారి ఎదుట నీకు భయము పుట్టింతును. ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రభువు, కాబట్టి నువ్వు నడుము కట్టుకొని నిలువబడి నేను నీకు ఆజ్ఞాపించినదంతయు వారికి తెలియచెప్పు. ఎప్పుడైతే ప్రభు తను దర్శించి, ఇదిగో ఈ రీతిగా ఈ మాటలన్నీ నా ప్రజలైన వారికి తెలియపరచమని దేవుడు ఎప్పుడైతే ఇర్మియాని దర్శించాడో అప్పటి నుండి తన జీవితం ఏమైపోయింది, మారిపోయింది. తన జీవితంలో దేవుని స్వరము, దేవుని యొక్క మాట, దేవుని యొక్క పిలుపును, దేవుని యొక్క ఉన్నత ఉద్దేశాన్ని తెలుసుకోక మునుపు ఇర్మియా ఎలా జీవిస్తూ వచ్చాడు, నార్మల్గా ఒక విశ్వాసి ఏ రీతిగా మందిరానికి వస్తూ వెళుతూ ఉంటారో ఆ రీతిగా దేవుని నామాన్ని స్మరించుకుంటూ, ప్రార్థించుకుంటూ, దేవుని ఆ మాటలు వింటూ వెళుతూ వస్తుంటున్నాడు. ఎప్పుడైతే దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకున్నాడో అప్పుడు తన జీవితం
ఇంకా ఉన్నతంగా చేసుకున్నాడు. ఎందుకంటే ఆయన మాటలు తెలియపరచడమే ఉన్నతమైనది. అందుకని యెహోవా ఉన్నతుడు అని ఇర్మియాకు ఆ పేరుకు గల అర్థం. అయితే ఇక్కడ ఉన్నతమైన మాట ఒకటి మనందరితో ఈ రాత్రి సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏంటంటే, స్త్రీలారా, చదువుదాం రండి 20వ వచనం. స్త్రీలారా, యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదనము చేయనేర్పుడి, ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి. అంటే స్త్రీలకు, వారి పిల్లలకు. ఇక్కడ ఏమంటున్నాడు? ఎవరికి నేర్పాలంట? మీ కుమార్తెలకు. మరి కుమారులు కొద్దా అంగలార్పు విద్య, రోదన ధ్వని. అంటే ఇక్కడ స్పెషల్గా స్త్రీలు, కుమార్తెలు అంటూ గల కారణం ఏమిటంటే, ఆ కాలంలో ఉన్న ప్రజలలో స్త్రీలు కుమార్తెలుగా ఉన్నవారు ప్రార్థించే అనుభవం, రోదన చేసే అనుభవం, అంగలార్చే అనుభవం లేదేమో బహుశా. అందుకని ఇర్మియా ఏమంటూ వచ్చాడంటే, స్త్రీలారా, ఇదిగో ప్రభు మీతోనే మాట్లాడుతుంటున్నాడు. ఆయన మాటలు మీకు తెలియపరచమంటున్నాడు. ఏమిటో తెలుసా? మీరు మీ కుమార్తెలు ఏం చేయాలంట? రోదనం చేయండి, ఏడవండి, అంగలార్చండి, ప్రార్థన చేయండి అని చెప్తూ వచ్చాడు. చూద్దామా? ఎందుకు? అంగలార్పు విద్య నేర్చుకునుడి. ఏంటది? అది కూడా విద్య అంట. అంగలార్చడం కూడా ఒక విద్య. అవును, ఒకప్పుడు ఉందో లేదో తెలియదు కానీ నాకు ఇప్పుడు ఎవరైనా చనిపోతే ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా? ఏడ్చే వాళ్ళని కూడా పిలుస్తున్నారు. ఇక వాళ్ళకి ఏంటంటే ఏడవడమే. వాళ్ళు ఎవరు వాళ్ళు బంధుత్వం లేకపోయినా, చుట్టరికం లేకపోయినా, ఏ సంబంధం లేకపోయినా వాళ్ళు ఏం చేస్తారంటే వచ్చి ఏడుస్తా కూర్చుంటారు. ఆ వరుసని తెలుసుకొని, ఓ నాన్నో, అక్కనో, అన్నో, తమ్ముడో, తల్లో అని ఏం చేస్తారు? ఏడుస్తూ ఉంటారు. అంటే రోదనం చేసే విద్య నేర్చుకున్నారు వారు. ఆ రీతిగా వచ్చి ఏడుస్తూ, రోదనం చేస్తూ, అంగలారుస్తూ ఆ దినమంతా వారితో గడుపుతూ, ఆ మరణించిన వారిని సమాధికి అప్పగించేంత వరకు వారి విద్య ఏంటి? అక్కడికి వచ్చి ఏడవడం. ఏదైనా సందర్భం అయితే మనము మేళం పెడతాం కదా, సన్నాయో, బ్యాండ్ మేళము, ఇంకేక ఉంటే ఆర్కెస్ట్రా ఇవన్నీ పెట్టుకుంటారు. కానీ అలానే ఇది కూడా ఏంటంట? అంగలార్చే, రోదనం చేసే విద్య నేర్చుకున్న వారిని కొంతమందిని పిలవనంపించుకొని ఆ సమయ సందర్భాన్ని బట్టి ఏం చేస్తారు? వారి చేత అంగలార్పిస్తారు. అది కూడా ఒక విద్య. అందుకనే ఇర్మియా అంటున్నాడు, మీ స్త్రీలు, మీ కుమార్తెలు ఏం కలిగి ఉండాలంట? రోదనము చేయండి, అంగలార్పు విద్య నేర్చుకోండి. ఎందుకంటే అక్కడ చెప్తున్నాడు, వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గములలో యవ్వనులు లేకుండాను వారిని నాశనము చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది. మరణం ఏం చేస్తుందంటే కిటికీలు ఎక్కుతుంది. మరణం ఎట్లా కిటికీలు ఎక్కుతుంది? మరణం యొక్క జీతం ఏంటి? పాపము వలన వచ్చు జీతం మరణము. అయితే ఆ మరణం ఏంటంట? నరకం అంట. అంటే ఇప్పుడు పాపము అంటే మరణం ఎలా వస్తుంది? ఎక్కువ వస్తుందంటే పాపము వలన మరణము ఎక్కి వస్తుంది. ఎవరెవరి ఎదుట పాపం ఉంటుందంటే, పసిపిల్లలు లేకుండా, యవ్వనులు వీధుల్లో లేకుండా, ఒకప్పుడు పాపి, ఒకప్పుడు ఒక రౌడీగా, అర్థమవుతుందండి, ఒక గూండాగా, ఒక వ్యభిచారిగా, ఒక దొంగతనం చేసే వ్యక్తిగా, ఎక్కడో కూటికో, ఒక వీధికో, లేదా క్షమించండి వీధి కాదు, ఏదో ఒక గ్రామానికో, ఒక పట్టణానికో, ఎక్కడో ఒక చోట వినేవాళ్ళు. ఇప్పుడు ఏమవుతుంది? అది ఎక్కువైపోతుంది కదా. దొంగతనం ఎక్కువైపోతుంది, రౌడీజం ఎక్కువైపోతుంది, గుండాయిజం ఎక్కువైపోతుంది, వ్యభిచారం ఎక్కువైపోతుంది. ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి. ఎక్కడంటే పసిపిల్లల దగ్గర నుంచి, యవనస్తుల దగ్గర నుంచి ఇవి ఎక్కువైపోతూ ఈ పాపం అనే మరణం అంట కిటికీలను ఎక్కువ వస్తుందంట. అందుకనే ఇర్మియా అంటున్నాడు, విద్య నేర్పుడి, అంగలార్పు విద్య నేర్చుకోండి, రోదనం నేర్చుకోండి. ఎందుకో తెలుసా? పసిపిల్లల కొరకు, యవన బిడ్డల కొరకు మీరేం చేయాలి? ప్రార్థన చేయాలి. అంగలారుస్తూ, రోదిస్తూ ఏం చేయాలంట? ప్రార్థన చేయాలంట. ఎప్పుడు ఏడుస్తాం, ఎప్పుడు అంగలారుస్తామంటే, ముఖ్యంగా ఎవరైనా మన దగ్గర నుంచి వెళ్ళిపోతే, దూరమై మరణించి వెళ్ళిపోతే, నీ తోటి వాళ్ళు, నీ చెలికస్తులు, లేదా స్నేహితులు,
లేదా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, తల్లిదండ్రులు, భర్త, భార్యగా, బిడ్డలుగా నీ ఎదుటి నుంచి దూరం అయిపోతే నీకేమొస్తుంది? బాధ, దుఃఖం వస్తుంది కదా. నువ్వు ఇంకా చెప్పిన మాట వినకపోతే పిల్లలను బట్టి ఏం కలుగుతుంది? బాధ, దుఃఖం. రెండవదిగా. మూడవదిగా అనారోగ్యాన్ని బట్టి ఏం కలుగుతుంది? అదొక రకమైన బాధ, దుఃఖం. వచ్చిన అనారోగ్యాన్ని పట్టించుకోకపోతే అదొక రకమైన వేదన. నా చుట్టూ ఎంతమంది ఉన్నారు, నా బాధను ఎవరు పట్టించుకోవట్లేదు, అదొక దుఃఖం. చూడండి, ఈ విషయాలను బట్టి అంగలారుస్తాము, రోదన చేస్తాము కదా లోకపరంగా. మరి ఇర్మియా అంటున్నాడు, నీకు అనారోగ్యం వచ్చిందనో, లేదంటే నీ వారు ఎవరైనా చనిపోయారనో, లేదంటే నీ బిడ్డలు నీ మాట వింటలేదనో, నువ్వు అనుకున్న పని ఏది జరగట్లేదని, ఈ లోకపరమైన వాటి విషయమై నువ్వు అంగలారుస్తూ రోధిస్తున్నావేమో, ఆ రోదన ఇక నువ్వు మానేసే. నువ్వు ఎలా రోదన చేయాలి, నువ్వు ఎలా అంగలార్చాలంటే, పసిపిల్లల కొరకు, యవనస్తుల కొరకు నువ్వేం చేయాలి? అంగలార్పు. ఎందుకంటే మరణం ఎక్కడి నుంచి వస్తుందంట? కిటికీలను ఎక్కి లోపల వస్తుందంట. మరణం అంటే పాపం వలన వచ్చే జీతము మరణం. పాపం ఏ రకాలుగా వస్తుందో ఒకప్పుడు ఎక్కడెక్కడో చూస్తూ వచ్చాం, కానీ ఇప్పుడు అవి ఏమైపోతున్నాయి? ఎక్కువ అవడానికి గల కారణం ఏమిటంటే ఈ రోదన, ఈ అంగలార్పు లేదు. రోదన, అంగలార్పు లేదు. అందుకనే మరణం ఏమవుతుంది? పాపం ఏమవుతుంది? ఎక్కి వస్తుంది. కనుక ఇర్మియా అంటున్నాడు, అంగలార్పు విద్య నేర్చుకున్నారా? నేర్చుకోకపోతే ప్రభా నిజమే నాయన, అంగలార్చే విద్య, రోదన చేసే విద్య మేము ఈ లోకపరమైన వాటి విషయమే, ఆహారం లేదని, అనారోగ్యం వచ్చిందని, ఇల్లు కట్టుకోలేదని, ఆర్థికంగా ఇంకా స్థిరపడలేదని, నా బిడ్డలు నా మాటింటలేదని, నా తోటివారు, స్నేహితులు, నాకు ఎంతో ఇష్టమైన ప్రియులు నా నుండి దూరమైపోయారని అన్ని రీతిలుగా దుఃఖపడుతున్నాను, బాధపడుతున్నాను, అంగలారుస్తున్నాను. కానీ ఇటు రీతిగా అంగలార్పు, ఇటు రీతిగా దుఃఖము, ఇటు రీతిగా రోదన చేయమని ఈ విద్య నేను తెలుసుకోలేదయ్యా. ఇటుగా ప్రార్థన చేసే అనుభవం కూడా నాలో లేదు. ఈ ప్రార్థన అనుభవం నాకు దయచేయమని రాత్రి సమయం ప్రార్థన చేద్దాం. మరొక వచన భాగం చూద్దాం రండి. ఆదికాండము 37వ అధ్యాయం 35వ వచనంలో ఒకరంట అంగలార్చారంట, ఏడ్చారు. ఎవరో చూద్దాం రండి. 37వ అధ్యాయం 35వ వచనంలో అతని కుమారులందరూ, అతని కుమార్తెలందరూ అతనిని ఓదార్చుటకు యత్నము చేసిరి. అయితే అతడు ఓదార్పు నందనలక, నేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని యొద్దకు వెళ్ళదనని చెప్పి అతని తండ్రి అతని కోసం ఏడ్చెను. ఇక్కడ ఎవరి కోసం ఏడ్చారంటే, తండ్రి యాకోబు తన ప్రేమించిన, యాకోబుకి ఎంతమంది పిల్లలు? 12 మంది. ఒకే ఒక లేక పుట్టిన ముద్దుల కూతురు. మొత్తం 13 మంది సంతానం యాకోబుకి. అయితే ఈ 12 మంది కుమారులలో ఎంతో ఇష్టంగా, అంటే ఎంతగానో ప్రేమించిన రాహేలు యొక్క కుమారుడైన యోసేపు అంటే యాకోబుకు చాలా ఇష్టం. అయితే యాకోబుకు చిన్నప్పటి నుంచి మనకి ఇదంతా తెలుసు. పుట్టినప్పటి నుంచే యాకోబు యోసేపుని ఎంతో ప్రత్యేకంగా పెంచాడు, చూస్తూ వచ్చాడు. అందరికన్నా ఎక్కువగా ప్రేమను ఎక్కువగా కనపరుస్తూ వచ్చాడు. ఎందుకంటే తండ్రి మాట వినేవాడు యాకోబు. క్షమించండి, యోసేపు తండ్రి అయిన యాకోబు యొక్క మాట వినేవాడు. కనుకనే తండ్రి ఏం చేసేవాడు? అధికంగా ప్రేమను చూపేవాడు. ఈనాడు నీ బిడ్డలు నీ మాట వింటలేదా? వింటున్నారా లేదా? వింటున్నా. గల కారణం ఏంటంటే నువ్వు వారి మీద ప్రేమను కనపరచట్లేదేమో. నువ్వు వారి మాట వింటే, నువ్వు వారిని ప్రేమిస్తుంటే, అనిలకి నీకు తేడా ఏముంది? నీ మాట వినకపోయినా వారిని నువ్వేం చేయాలి? ప్రేమించాలి. ఇక్కడ ఏమవుతూ వచ్చిందంటే, యాకోబు యోసేపును ప్రేమిస్తూ ఒక విచిత్రంగా, ఒక మంచి, ఎవ్వరు ఆ 11 మందిలో ఎవ్వరూ వేయలేనటువంటి ఒక అంగీని కుట్టి తన కుమారునికి ఇచ్చాడంట. ఆ ప్రేమను వ్యక్తపరిచినప్పుడు మిగిలిన సహోదరులకు నచ్చగా ఏం చేస్తూ వచ్చారు మనందరికీ తెలుసు. గుంటలో పడేసి అమ్మివేశారు కదా. దారిన వచ్చే వాళ్ళకి ఏం చేశారు? అమ్మివేశారు. అమ్మివేసిన ఆ వస్త్రాన్ని తీసి ఒక గొర్రె పిల్లను చంపి ఆ రక్తాన్ని అంగీకి పూసి తండ్రికి తీసుకొచ్చారు. తండ్రికి చూపిస్తే ఆ తండ్రి ఆ వస్త్రాన్ని పట్టుకొని ఏడుస్తున్నాడంట. అయ్యో అని అంగలార్చి ఎవ్వరు ఆపుతున్నా ఆ దుఃఖం ఆగట్లా.
ఆ రోదన ఆగట్లా. అట్లా రోదన చేస్తూ తను అనుకుంటున్నాడంట, నేను ఇట్లా రోదన చేస్తూ అంగళారుస్తూ మృతుల లోకములో నా కుమారుని యొద్దకు వెళ్ళుదునని అనుకున్నాడంట. ఏడుస్తూ ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉన్నారా? చెప్పండి మా. ఏడుస్తూ ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉండే ఉంటారేమో బహుశా, ఎందుకంటే మన దాకా మనం తెలియకపోవచ్చు. ఏడుస్తూనే చనిపోయిన వాళ్ళు ఉండుండొచ్చు. అయితే ఇక్కడ యాకోబు అనుకుంటున్నాడు, నేను ఏడుస్తూ నేను రోదన చేస్తూ మృతుల లోకంలో ఉన్న నా కుమారుని యొద్దకు నేను వెళ్తాను, నన్ను ఇట్లా ఏడవనియండి అంటూ వచ్చాడు. ఈ అంగలార్పు ఎందుకంటే శరీర సంబంధముగా తన బాధను వ్యక్తపరిచే అంగలార్పు. శరీర సంబంధంగా కుమారుని విషయమై తన బాధను వ్యక్తపరుస్తున్న అంగలార్పు అంటే ఏడుపు, రోదన. ఈ అంగలార్పు యొక్క ఉద్దేశము, ఈ అంగలార్పు యొక్క భావం ఏంటంటే, యాకోబు తన కుమారుని ప్రేమించాడు కదా, ప్రేమించిన కుమారుడు దూరమైపోయినప్పుడు తన బాధను ఏం చేస్తుంది? శరీర సంబంధమైన బాధను వ్యక్తపరుస్తుంటున్న అంగలార్పు అంట. చూద్దాం రండి. ఆదికాండంలోనే 50వ అధ్యాయము మరి యొక్క అంగలార్పు 50వ అధ్యాయం 3వ వచనంలో, సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచబడు వారి దినముల కొరకు దినములు సంపూర్ణమగునట్లు అతని కొరకు 40 దినములు సంపూర్ణమాయను. అతని గూర్చి ఐగుప్తీయులు 70 దినములు అంగలార్చిరి. అతని గూర్చి అంగలార్పు దినములు గడిచిన తరువాత యోసేపు ఫరో ఇంటి వారితో మాట్లాడి, మీ కటాక్షము నా మీదనున్న ఎడల మీరు అనుగ్రహించి నా మనవి ఫరో చెవిన వేసి. ఇక్కడ ఏంటంటే, యోసేపు యొక్క తండ్రి చనిపోయాడు. అక్కడేమో కుమారుడు చనిపోయాడని యాకోబు ఏం చేశాడు? ఏడ్చాడు. అక్కడ నిజంగా కుమారుడు చనిపోని కుమారుని కొరకే తన బాధను వ్యక్తపరుస్తూ అంగలారుస్తూ, నేను మృతులో లోకములో ఉన్న నా కుమారుని ఎదుకు వెళ్ళిపోతా. చూడండి, ఇంక ఏ విషయమే పట్టల. మిగిలిన 11 మంది కుమారులు ఏంటి, తన కుమార్తె ఏంటి, తన భార్య ఏంటి, సంతానం ఏంటి, తన పని ఏంటి, ఇవేమీ తనకు పట్టల. ఎందుకంటే ప్రేమతో కూడిన బాధ. అది ఏంటంట? ప్రేమతో కూడిన బాధ, అంగలార్పుగా యాకోబు తన జీవితంలో కలిగి ఉన్నాడు. శరీర సంబంధమైన అంగలార్పు. ఇక్కడ ఏమిటంటే, ఇది యోసేపు జీవితంలో తన తండ్రి విషయమై ఇక్కడ ఏంటంటే, తండ్రి ముందుగానే చెప్పాడు, అయ్యా నన్ను ఇక్కడ వద్దు, పరదేశంలో నన్ను పాతి పెట్టద్దు, మన స్వదేశంలోను తీసుకెళ్ళి నన్ను ఏం చేయి, పాతి పెట్టమంటే, అతను తన తండ్రిని ఎంతగా ప్రేమించాడు కనుకనే చనిపోయిన తర్వాత అంటండి 70 రోజులు. చూద్దామా, చనిపోయిన తర్వాత ఎన్ని రోజులు అంటే, సుగంధ ద్రవ్యములను సిద్ధపరిచి సంపూర్ణమన్నట్టు 40 రోజులు అంట. 40 రోజులు ఆ శరీరం పాడవకుండా 40 రోజులు ఏం చేశాడు? సుగంధ ద్రవ్యములతో దాన్ని శుభ్రపరుస్తూ వచ్చాడు. సుగంధ ద్రవ్యాలతో శుభ్రపరుస్తూ సుగంధ ద్రవ్యాలన్నీ ఆ యాకోబు యొక్క శరీరానికి రాస్తూ 40 రోజులు ఆ చనిపోయిన ఆ శరీరాన్ని అక్కడే పెట్టి ఏం చేస్తూ వచ్చారు? ఆ సుగంధ ద్రవ్యాలు, పరిమళాలన్నీ తనకు రాస్తూ వచ్చాడంట. రాస్తూ వచ్చిన తర్వాత అప్పుడు అతని కొరకు 40 దినములు సంపూర్ణమాయనని అతని గురించి ఐగుప్తీయులు 70 దినములు అంగలార్చిరి. ఒక 40 రోజులు చనిపోయిన వ్యక్తిని సమాధి చేయకుండా 40 రోజులు ఇంటిలోనే, గృహంలోనే పెట్టుకొని సుగంధ ద్రవ్యాలు తన శరీరానంతా రాస్తూ వచ్చారు. ఆ వ్యక్తిని బట్టి 70 రోజులు ఏం చేశారు? ఏడుస్తూ వచ్చారు. ఇట్లా నువ్వేమైనా ఏడుస్తున్నావా? నీ అక్క చనిపోయిందని, చెల్లి చనిపోయిందని, లేదా నీ స్నేహితులు ఎవరైనా చనిపోయారని వాళ్ళ కోసం 70 రోజులు, 60 రోజులు, సంవత్సరాల తరబడి ఏడుస్తున్నారా? గుర్తొచ్చినప్పుడల్లా ఏడుస్తున్నారా? తండ్రి చనిపోయినా, తల్లి చనిపోయినా, ఇట్లా ఎందుకు చనిపోయిన ప్రతిసారి ఎందుకు దుఃఖం వస్తుందంటే, ఇది బాధ్యతతో కూడిన అంగలార్పు. ఇదేంటంట? బాధ్యత. తండ్రి చనిపోయాడు, అది బాధ్యతేగా. మీకు గుర్తుకొస్తుందా? మృతులు తమ మృతులను పాతి పెడతారు, ఇప్పుడు నువ్వు వచ్చి నన్ను వెంబడించమని ప్రభు అంటే, ఆ శిష్యుడు ఏమవుతూ వచ్చాడంటే, ఇక వాళ్ళ తల్లిదండ్రులు పట్టించుకోలే, ఇక వచ్చేసాడు. దేవుని మాటను విని మృతులు తమ మృతులను బాధ పెట్టుకుంటారయ్యా,
నువ్వు నన్ను వచ్చి వెంబడించు, ఎందుకంటే నేను మీతో ఎల్లప్పుడూ సదాకాలం మీతో నేను ఉండను. తల్లిలో తండ్రో అన్నో అక్కో వీళ్ళంతా ఏం చేస్తారు, మీతో ఉంటారు. వారిని మీకు చేయాల్సిన కార్యాలన్నీ నువ్వు చేయకపోయినా నీ తరపున నీటిలో ఎవరైనా ఏం చేస్తారు, ఆ కార్యాలు జరిగిస్తారు. కనుక నువ్వు నన్ను వెంబడించమని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తూ వచ్చాడంటే విడిచిపెట్టి వెంటనే దేవుని వెంబడిస్తూ వచ్చాడు. ఇక్కడ బాధ్యత మృతులను ఏంటంట, మృతులను పాతి పెట్టే అంగలార్పు, అంటే బాధ్యతతో కూడిన అంగలార్పు. ఈ దినము మనము ఏడ్పు అంగలార్పు ఎన్నెన్ని రీతులుగా ఏడుస్తాం. మొట్టమొదటి ఏంటంటే శరీర సంబంధముగా ప్రేమతో కూడిన అంగలార్పు. రెండవది ఏమిటంటే బాధ్యతతో కూడిన అంగలార్పు. చూద్దాం. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయము 18వ వచనం చూసుకున్నట్లయితే, ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 18వ వచనం. అసలు మనం దేని విషయమే అంగలార్చాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఇర్మియా గ్రంథము తీసిన వారు చదవండి. 22వ అధ్యాయము. కావున 18వ వచనం. కావున యెషయా కుమారుడగు యెహోయాకీమును యూదారాజును గురించి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, జనులు అయ్యో నా సహోదరుడా, అయ్యో నా సహోదరి అని అతని గురించి అంగలార్చరు. అయ్యో నా ఏలినవాడా, అయ్యో శోభావంతుడా అని అతని కొరకు అంగలార్చరు. అతడు యెరూషలేము గుమ్మముల కావలికి ఇడవబడి పారవేయబడి గాడిద పాతి పెట్టబడినట్లుగా రీతిగా పాతి పెట్టబడును. ఇక్కడ చూడండి, యెహోయాకీము అనే ఒక రాజుని గురించి అంగలార్పు జరగలేదంట. అక్కడ ముందు మనం రెండు చూస్తూ వచ్చాం. ఏంటంటే మొట్టమొదటి అంగలార్పు అంటే ఏడుపు దేనికి, శరీర సంబంధమైన అంగలార్పు. రెండవది మృతులను పాతి పెట్టే అంగలార్పు. అంటే మొట్టమొదటిది ప్రేమను వ్యక్తపరిచే అంగలార్పు, రెండవది బాధ్యతను వ్యక్తపరుస్తున్న అంగలార్పు. అయితే ఇక్కడ యెహోయాకీము అనే రాజు చనిపోయినప్పుడు ఆ రాజు సంస్థానంలో ముఖ్యంగా ఆ రాజు యొక్క కుటుంబీకులు, బంధువర్గాలు, రక్త సంబంధికులు, ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ ఏమవ్వాలా, రాజు చనిపోయినప్పుడు బహు దుఃఖం కలిగి ఉండాలి, ఏడవాలి కదా. అయితే వీళ్ళు ఇక్కడ ఏడవలేదంట, అంగలార్చలేదంట. ఎందుకో తెలుసా? చూద్దాం రండి. 13వ వచనంలో, నీతి తప్పి తన నగరును స్థాపించు వానికి శ్రమ, న్యాయము తప్పి తన మేడగదులను కొనుచు జీతం ఇయ్యక తన పొరుగువాని చేత ఊరకయ్యే కొలువు చేయించుకుని వానికి శ్రమ. వాడు విశాలమైన మేడగదులు గల గొప్ప మందిరమును కట్టించుకొని అనుకొని విస్తారమైన కిటికీలు చేసుకొనొచ్చు, దేవదారు పలకలను దానికి సరంబి వేయచ్చు, ఇంగళీకముతో రంగు వేయుచున్నాడే. నీవు అతిశయపడి దేవదారు పలకల గృహమును కట్టించుకునే చేత రాజు మగుదువా? నీ తండ్రి అన్నపానములు కలిగి నీటి న్యాయం అనుసరించుచు క్షేమముగా ఉండలేదా? యెహోయాకీము చనిపోయినప్పుడు ఎవ్వరూ ఏడవలేకపోవడానికి గల కారణం ఏంటంటే నీతి లేదు, న్యాయం లేదు తన జీవితంలో. నీతి న్యాయములు కలిగి జీవించే రాజును బట్టి అందరూ ఏం చేస్తారు? దుఃఖపడతారు. ఎందుకంటే నీతి న్యాయాన్ని కలిగి ఎంతమంది వచ్చినా వారికి న్యాయాన్ని జరిగిస్తూ నీతి కలిగి అనేకులను వారిని సహాయం చేస్తూ వచ్చాడు. అయ్యో ఇటువంటి రాజు చనిపోతే మాకు కొదువే, లోటే, కొరతే అని వారందరూ ఏడవాలి. కానీ ఈ రాజు విషయంలో నీతి న్యాయాలు లేవు. తన తండ్రి అయితే నీతి న్యాయాలు కలిగి అన్నపానాలు ఉంటే చాలు, నాకు ఇంకేం అక్కర్లేదు. ఈ కుమారుడు అనుకున్నాడు, నాకు అన్నపానాలు కాదు, నాకేం కావాలి, మేడలు, పెద్ద పెద్ద గదులు, అంతఃపురాలు కావాలని నీతి న్యాయాలు లేకుండా వాటిని జరిగించకుండా ఏం చేస్తూ వచ్చాడంటే తన తండ్రి నడిచిన మార్గంలో నడవకుండా తన ఇష్టానుసారముగా తన ఆస్తి కొరకు, తన భవిష్యత్తు కొరకు, తన బిడ్డల సంతతి కొరకు ఏం చేస్తూ వచ్చాడు? ఆస్తిని సమకూర్చుకుంటూ వచ్చాడు. కనుక ఇటువంటి వారి విషయమై అంగలార్చడం మంచిది కాదనుకొని
వారు ఏం చేశారో తెలుసా? గుమ్మమ్మల ఆవలకి ఎడవబడి పారవేయబడి గాడిదను బాధ పెట్టినట్లుగా బాధ పెట్టారండి. జంతువులను ఎవరైనా బాధ పెడతారండి? కుక్కే చచ్చిపోయింది, లేదా ఏదో జంతువు గాడిదో, ఇక్కడ గాడిద అన్నారు కాబట్టి గాడిదో చూస్తుంటాం కదా మనం, పిల్లో గాడిదో ఏ ఒక జంతువులు చచ్చిపోతుంటాయి. వాటిని మనుషులు చచ్చిపోయారని సంబరాలుగా అంటే తప్పట్లో పెట్టుకుంటా, ఏడ్చుకుంటా, గగ్గోలుగా అన్ని ఇవన్నీ జల్లుకుంటా, లేదా మనోళ్ళు అయితే ఏం చేస్తారు, పాటలు పాడుకుంటా మర్యాదగా చక్కగా తీసుకెళ్ళి స్వాత చేసుకుంటా సమాధి చేస్తామా? గాడిదని చేస్తారండి. జంతువులు ఏమి చనిపోతే ఏం చేస్తారు? జంతువులు చనిపోతే ఎందుకు? దుర్వాసన కొడుతుంది, దీనివల్ల ప్రయోజనం ఏముందని చెప్పి తీసి అవతల పడేయండి. పడేసి ఏం చేయాలా? శుభ్రంగా చేతులు కాళ్ళు కడుక్కుని లేదా శుద్ధిగా స్నానం చేసి రండి అంటారు. ఎందుకంటే ఆ కంపు ఇంకా నీకు ఎక్కడైనా అంటుకుంటుందేమో అని కదా. అవసరం లేదు కదా అది. మానవుడు కూడా అవసరం లేనివాడుగా, కంపు కొట్టేవాడుగా రోత బ్రతుకు ఎప్పుడు కలిగి ఉంటాడంటే నీతి న్యాయాన్ని తప్పి తిరుగువారు ఎలా అంట? చచ్చిన గాడిదంట. ఏంటా? నా మాటలు కాదు, ఇక్కడ దేవుని ధర్మశాస్త్ర గ్రంథంలో భక్తుడు అంటున్న మాట. నీతి న్యాయం అనుసరించి తండ్రి నడుచుకుంటే కుమారుడేమో నీతి న్యాయం అనుసరించి నడుచుకోకుండా నేను మేడలు కట్టుకుంటాను, అంతఃపురాలు కట్టుకుంటాను, దేంతో? దేవదారు రాళ్ళతో, సింధూరముతో, అంటే అక్కడ ఇంగళీకముతో రంగులు వేసుకుంటాడు. అంటే ఇంగళీకం అంటే కింద ఇంట్లో సింధూరముతో మంచి మంచి రంగులు వేసుకొని సారంభి వేసిన గృహాల్లో నేను ఉండాలని అనుకుంటున్నాను. వీటి విషయమై అస్సలు ఏడవడం కూడా వద్దు. నీతి న్యాయాలు కలిగి జీవించిన వారు చనిపోతే వారి విషయమై నువ్వేం చేయాలి? దుఃఖపడాలి, అంగలార్చ. చూడండి ఇక్కడ ఈ రీతిగా జీవించడం, ఈ రీతిగా మరణించడం ఏమైనా మంచిదా? మంచిదిగా. ఈ జీవితంలో నీతి న్యాయంలో తప్ప అనుసరించి నడుచుకుంటుంటే నీవెవరివి? చచ్చినా గాడిదవే, నీకు విలువే లేదు నీ జీవితాన్ని బట్టి. కనుక ప్రభు అంటున్నాడు, ఈ స్థితిలో నువ్వు చచ్చిపోతే నీ కొరకు ఎవరు అంగలారుస్తారు? నీకు సరైన రీతిన సమాధి చేయబడుతుందా? సమాధి చేయబడదు. నువ్వెవరమంటే చచ్చిన గాడిదమే. కాబట్టి మనం ఎలా ఉంటున్నాం? నీతి న్యాయం అనుసరించి నడుచుకున్న వారమైతే ప్రభువు మనల్ని ఏం చేస్తాడు? ఆయన నీతి న్యాయం అనుసరించి నడుచుకున్నవాడు, ఆయన నమ్మకమైన న్యాయాధిపతి కనుక ఆయన నీతి న్యాయం అనుసరించి నడుచుకునే వారి పక్షాన ఉంటాడు దేవుడు. అప్పుడు తగిన రీతిని సమాధి చేయబడుతుంది. దేవదూతలు కూడా ఆ సమాధిని ఏం చేస్తారు? సమ్మతిస్తారు. కనుక ఇట్టి అంగలార్పు, ఇట్టి జీవితము నీ జీవితాల్లో బ్రతుకులో ఉండకూడదు. నీతి న్యాయం అనుసరించి నడుచుకునే వారముగా మాత్రమే జీవించాలి. కనుక చూద్దాం ఇర్మియా గ్రంథం 49వ అధ్యాయము 3వ వచనం. అందుకనే ఇటువంటి వారి విషయం అయ్యో సోదరుడా, అయ్యో సహోదరి, అయ్యో నా ఏలినవాడా, అయ్యో శోభావంతుడా, అంటే ఎంతో వెలిగినవాడా అని వాళ్ళ గురించి అసలు ఏడవకూడదంట. ఇటు జీవితం కలిగి ఉంటే ఇటు వారిని బట్టి ఎవరు సంతోషించరు. అమ్మో ఇటువంటి వారు మనకు దూరం అయిపోయారని ఏడవరు కూడా ఏడవరు. కనుక నీతి న్యాయం అనుసరించి మనం ఏం చేయాలి? నడుచుకోవాలి. ఇర్మియా గ్రంథము 49వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం రండి. మరి ఒక అంగలార్పు. హెష్బోను అంగలార్చును, హాయి పాడాయను, మల్కోమును అతని యాజకులను అతని అధిపతులను చెరలోనికి పోవుచున్నారు. రబ్బా నివాసులారా కేకలు వేయండి. హెష్బోను అంటే అపాయము, యుక్తి. హెష్బోన్ అంటే ఏంటి? ఉపాయము, యుక్తి. యుక్తిగా ఉపాయాలు పన్నేవారు హెష్బోన్ అంటే. హాయి అంటే దిబ్బ, పాడైపోయిన దిబ్బ అంట. ఇక్కడ దేని విషయమై అంగలార్చమంటున్నాడంటే యుక్తిగా ఉపాయాలు పన్నే వారి విషయమై, పాడైపోయిన దెబ్బగా ఉన్న వారి విషయమై అంగలార్చాలి. ఎందుకంటే చూద్దాం రండి 49వ అధ్యాయము 1వ వచనంలో అమ్మోనీల గురించి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఇశ్రాయేలునకు కుమారులు లేరా? అతనికి వారసుడు లేకపోయినా మల్కోము గాదును ఎందుకు స్వతంత్రించుకొను? అతని ప్రజలు దాని పట్టణములలో ఎందుకు నివసింతురు? ఇశ్రాయేలు అంటే అర్థం ఏంటండి? దేవునితో పోరాడువారు. అంటే ఇశ్రాయేలు పేరు దేవుడు ఎవరికి పెట్టాడు? యాకోబు కదా.
యాకోబు మోసగాడైన స్థితి నుంచి దేవుడు ప్రత్యేకపరిచి నీ ఒక ప్రత్యేకమైన జనాంగముగా దేవుణ్ణి ఆరాధించి దేవుణ్ణి ఆజ్ఞలు అనుసరించి నడుచుకునే కుటుంబముగా, అటువంటి సమూహముగా, అటువంటి సంతతిగా ప్రభువు చేసుకున్నాక ఇశ్రాయేలు జనాంగం ఎలా ఉండాలంటే దేవునికి ఇష్టముగా దేవుని ఆజ్ఞ అనుసరించి ఆయన విధానంలో నడుచుకోవాలి. వివాహ విషయంలో కూడా దేవుని చిత్తములో, దేవుని ఏర్పాటులో ఎవరైతే దేవుని బిడ్డలుగా ఉంటున్నారో వారి సంతతికే మనం ఇవ్వాలి, మన బిడ్డల్ని ఇవ్వాలి కదా. కుమారులైతే కుమార్తెలకు, కుమార్తెలకైతే కుమారులను ఇచ్చిపుచ్చుకోవాలి. కానీ ఇక్కడ ఇశ్రాయేలు ఏం చేశారంటే చూద్దాం రండి. ఇశ్రాయేలునకు కుమారుడు లేరా, అతనికి వారసుడు లేకపోయినా మల్కోము, గాదు పట్టణములలో ఎందుకు నివసిస్తుంటున్నారు? మల్కోము అంటే అదృష్టము, మల్కోము అంటే అమ్మోనీల దేవత అంటే విగ్రహాల వాటిని అనుసరించే వారి సంతతి. గాదు అంటే అదృష్టం. గాదు అంటే అర్థం ఏంటి? అదృష్టం. అయితే ఇశ్రాయేలు ప్రజలు దేవుని అనుసరించకుండా అదృష్టాలను అనుసరిస్తూ విగ్రహ సంబంధమైన వాటిని పూజించే వారిని అనుసరిస్తూ వాళ్ళు ఏమవుతూ వచ్చారంటే పాడైపోయిన దెబ్బలుగా, యుక్తితో ఉపాయాలు పన్నే అనుభవాల్లోకి వెళ్ళిపోయారు. అర్థమవుతుందండి? ఇశ్రాయేలు ప్రజలంటే ప్రత్యేకించబడిన వారుగా, కొన్ని విలువలు కలిగిన వారుగా, మాదిరి కలిగిన వారుగా, వారి జీవిత విధానమే దేవుడు ఆయన కొరకు ప్రత్యేకపరిచాడు. అయితే వారు ఆ విధానంలో జీవించకుండా ఏదో అదృష్టం అని, అక్కడికి వెళ్తే ఏదో కలిసి వస్తుందని, నా సంతతి వారు అక్కడ ఉన్నారని, వారి విషయమై నేను ఏమైనా చేయొచ్చని ఆలోచనతో దేవుని ఆజ్ఞలను మీది. అందుకని అక్కడ ఇశ్రాయేలుకు కుమారులు లేరా? ఎందుకు లేరా? ఉన్నారు కదా. అంటే నా సంతతి వారు వారి దగ్గరికి వెళ్ళే వారికి నియమందించుకోవాలి, వారితోనే సహవాసం కలిగి ఉండాలి. కానీ వారు ఏం చేస్తూ వచ్చారంటే అదృష్టాన్ని, ఇంకా యుక్తితో ఉపాయాలు బన్నే ఆ అనుభవంలో ఉన్న గాదు, అక్కడ ఏమంటున్నాడు, మల్కోము అనే ఈ ప్రాంత ప్రజలను సహవాసం కలిగి ఉండి వాళ్ళతో కలిసిపోయి జీవిస్తూ చివరికి ఏమైపోతూ వచ్చారో ముందు మనం చదువుకుంటూ వచ్చాం. దిబ్బగా, పాడైపోయిన దిబ్బగా, యుక్తితో ఉపాయాలు బన్నే అటువంటి స్థితిలోనికి ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళిపోయారంట. అందుకని అక్కడ అంటున్నాడు, హెష్బోను అంగళార్చుము, హాయి పాడాయను, మల్కోము అతని యాజకులు అని అతని అధిపతులు చెరలోనికి పోయినారు. రబ్బా నివాసులారా కేకలు వేయుడి, గోనె పట్ట కట్టుకునుడి, మీరు అంగలార్చి కంచెలలో ఇటు అటు తిరుగులాడుడి. విశ్వాసఘాతకులారా, నా యొద్దకు ఎవడునూ రాలేడని నీ ధనమే ఆశ్రయముగా చేసుకున్నదానా. ఇటువంటి స్థితిలో ఉన్న వారిని అంట ప్రభు అంటున్నాడు, విశ్వాసఘాత జీవిస్తున్న నిన్ను ప్రభు ఏం చేస్తూ వచ్చాడు? ఇశ్రాయేలు జనాంగంగా తన సొత్తైన ప్రజలుగా ఏర్పరచుకుంటే నువ్వు ఎలా ఉండాలి? విశ్వాసాన్ని కనపరచాలి. ఎందుకంటే నిన్ను ఆ స్థితి నుంచి దేవుడు ఉన్నత స్థితిలోకి తీసుకొచ్చినప్పుడు నువ్వు దేవునికి విశ్వాస పాత్రురాలుగా ఉండకుండా విశ్వాసఘాతకురాలుగా, అంటే నీ ప్రత్యేకమైన స్థానాన్ని నువ్వు కోల్పోయి, నీ విధి విధానాలను మరచి, నీ క్రమమైన జీవితాన్ని విడిచిపెట్టి, నీ ప్రార్థనా జీవితాన్ని విడిచిపెట్టి, నీ విశ్వాసాన్ని వదులుకొని మాదిరి క్రమాన్ని అంతటిని పక్కన పెట్టేసి ఈ లోకపరంగా అదృష్టాన్ని అక్కడ రాస్తూ వచ్చాడండి. అమోనీల దేవతలను, అదృష్టాలను ఇవన్నీ చూసుకొని నువ్వు పాడైపోయిన దెబ్బగా తయారయ్యావు. ఉపాయాలు, కుయుక్తితో ఉపాయాలు పన్ని అనుభవంలోనికి వెళ్ళిపోయావు. కనుక నువ్వు నాకు ఎట్లా కనపడుతున్నావు? విశ్వాసఘాతకురాలుగా కనపడుతుంటున్నావు అని ప్రభు అంటున్నాడు. నా యొద్దకు ఎవడునూ రాలేడని నీ ధనమునే ఆశ్రయంగా చేసుకున్నదానా, నీ లోయలో జలములు ప్రవహించుచున్నవని నీ వేళ నీ లోయలో గుచ్చి అతిశయించుచున్నావు. అంటే నాకు ఇప్పుడు సమృద్ధిగా ఉన్నది, నేను ధనాన్ని ఆశ్రయించానని నువ్వు నా యొద్దకు రాకుండా, నేను నిన్ను ఒక మంచి విధానంలో తీసుకొచ్చినప్పుడు నేను నీకు చూపించిన విశ్వాసాన్ని కనపరచకుండా విశ్వాసఘాతకం చేసి నా యొద్దకు రాకుండా నువ్వు కలిగిన స్థితిని బట్టి, నీకున్న ధనాన్ని బట్టి నన్ను మర్చిపోయావే. కనుక నీ స్థితిని బట్టి నువ్వేం చేయాలి? ఇప్పుడు
అంగలార్చు, రోదనందని చేయి. లేకపోతే ప్రభు ఏం చేస్తానంటున్నాడు? కింద వచనాలు చదివితే బాగా అమ్మ అసలు ఎంత 6వ వచనం చదువుదాం రండి. నేను నీ చుట్టూనున్న వారందరి వలన నీకు భయం పుట్టించుచున్నాను, మీరందరూ శత్రువునికి ఎదురుగా తరుమబడుదురు, పారిపోవు వారిని సమకూర్చువాడు ఒకడును లేకపోవును, అటు తరువాత చెరలోనున్న అమోనీయులను నేను రప్పించేదను. చూడండి, భయపడుతూ అటు ఇటు పరుగులెడుతూ పారిపోతామంట. మన కొరకు అంటే అక్కడ విశ్వాసఘాతకురాలైపోతున్న వారి కొరకు దేవుడంట అమోనీయులు వారి మీదకు తీసుకొస్తాడంట. చూడండి, విశ్వాసఘాతకురాలుగా ఎవరెవరైతే తయారయ్యారో వారందరినీ మీ విషయమే మనం ఏం చేయాలి? అంగలార్చాలి, రోదన చేయాలి. చనిపోయిన వారి విషయము బాధ్యత కలిగి మనం అన్నీ జరిగించాలి కదా అని వాటి విషయమై అంగలార్చకూడదు. కొన్ని బాధ్యతలు ఉన్నాయి, నీకు లేవండి బాధ్యతలు ఉన్నాయి. ఈ పట్టున నీకు ఏమేమి బాధ్యతలు ఉన్నాయి చెప్పమంటే పెద్ద లిస్టే చెబుతాం మనం కదా. ప్రభు అంటున్నాడు, అవి కాదు నీకు బాధ్యతలు, వాటి విషయమే నువ్వు అంగలార్చకూడదు. దేని విషయం అంగలార్చాలో తెలుసా? విశ్వాసఘాతకురాలైపోతున్న వారందరి కొరకు నువ్వేం చేయి? అంగలార్చు. ఈ రీతిగా నువ్వు అంగలారిస్తే వారు పాడైపోయిన స్థితిలో ఉన్న, దెబ్బగా పడిన స్థితిలో ఉన్న వారిని నేనేం చేస్తాను? సరి చేస్తా. నువ్వు నా దగ్గర రాకపోతే, నువ్వు భయపడి 4 రీతులుగా అటు రీతులుగా వెళ్ళిపోతే నిన్ను చెరలోనికి మళ్ళా అప్పగిచ్చేస్తానంటున్నాను. కనుక ఎవరైతే ప్రభుకు విశ్వాసఘాతకులుగా ఉంటున్నారో వారి నిమిత్తం మనం ఏం చేయాలండి? అంగలార్చాలండి. అందుకే అంటున్నాడు ఇర్మియా, స్త్రీలారా నా మాట వినండి, మీ కుమార్తెలకు అంగలార్పు విద్య నేర్పుడి, రోదనం చేయండి. బాధ్యతలు ఉన్నాయని, లేదంటే శరీర సంబంధంగా కొన్ని కార్యాలను జరిగించాలని వాటి విషయమే మీరు అంగలార్చద్దండి. మృతులు తమ మృతులను ఏం చేసుకుంటారు? పాత పెట్టుకుంటారు, చూసుకుంటారు, కట్టుకుంటారు, బాగు చేసుకుంటారు. మీరు మృతులు కాదుగా, మీరు మృతులండి. మన మృతులం కాదు. మనం మృతులమైతే బాధ్యతల విషయమై శరీర సంబంధంగా నన్ను ప్రేమించిన వారు, లేదా నాకు దూరం అయిపోతున్నారని, లేదా నాకు ఎడమైపోతున్నారని, నా మాట వింటలేదని, ఇవన్నీ విషయమై రోదన చేయి, అంగలార్చు. నువ్వు మృతువు కాదు కదా, నువ్వు ఎప్పుడో మృతమైన స్థితిలో నుంచి ప్రభువు నిన్ను లేపాడు కదా, నువ్వు సజీవురాలు కదా. ప్రభువుకు చెందాల్సిన మహిమ, ఆయనకు రావాల్సిన ఘనత, ఆయనకు రావాల్సిన మహాత్మ ప్రభావాలను ఆయనకు అర్పించాలంటే నువ్వు ఏ విషయం అంగలార్చాలి? విశ్వాసఘాతకులుగా ఎవరెవరైతే మారుతున్నారో వారందరి విషయమే మనం అందరం ఏం చేయాలి? అంగలార్చాలి, రోదన చేయాలి. విశ్వాసఘాతకులుగా నీవే ఉంటే, ప్రభువా నిజమేనయ్యా నన్ను క్షమించయ్యా. నీటి వారు ఎవరైనా విశ్వాసఘాతకులుగా ఉంటే వారి విషయం ఏం చేయాలి? అంగలార్చు. సమయాన్ని కోల్పోకుండా దేవుని సన్నిధికి వచ్చిన ప్రతిసారి ప్రార్థించడానికి మోకరించిన ప్రతిసారి ఏం చేయాలి? నీ కళ్ళ వెంట నీళ్ళు రావాలి. ఏదో ఆర్టిఫిషియల్గా కాదు. ఏంటంట ఆర్టిఫిషియల్ అనగానే ఉదయం ఒక ప్రదేశాన్ని బడేపురం వెళ్తే అది అసలు అచ్చంగా రోజా పువ్వులానే ఉంది, కానీ అది చూస్తే ఏంటి? ప్లాస్టిక్ పువ్వు. అసలు రియల్ ప్లాస్టిక్ పక్కన పెడితే ఏది ఒరిజినల్ కూడా మనము అంతుపట్టలేనంతగా రెండు సేమ్గా ఉంటూ వస్తుంటాయి. చూడండి, ఆర్టిఫిషియల్ ఒరిజినల్ ఇక్కడ మనం తేల్చలేకపోయినప్పటికీ ప్రభు సన్నిధానం ఏం చేస్తాడు దేవుడు? దేవునికి తెలుసు నిజమా లేదా డూపా, అంటే డూప్లికేటా ఒరిజినల్ అని ప్రభుకు తెలుసు. కనుక మనము అంగలార్పు విద్య నిజముగా నేర్చుకున్న వారమై విశ్వాసఘాతకులుగా ఉంటున్న వారి విషయం మనం ఏం చేయాలి? అంగలార్చాలండి. అందుకనే ఇక్కడ అంటున్నాడు ఏమంటే ఇటు వారి విషయమై అంగలార్చు. అందుకే అక్కడ నేను చూద్దాం, హెష్బోను అంగలార్చుము, హాయి పాడైపోయిను, మల్కోమును అతని యాజకులను అతని అధిపతులను చెరలోనికి పోగుచున్నారు. రబ్బా నివాసులారా కేకలు వేయండి, అంగలార్చండి, కేకలు వేయండి, రోదన విద్య నేర్చుకోనండి. విశ్వాసఘాతకులైన వారి విషయమే మీరు ఏడవమంటున్నాడు. కనుక చూద్దామా, ఎహెజ్కేలు గ్రంథం 32వ అధ్యాయం 17వ వచనంలో ఇక్కడ మరి యొక్క అంగలార్పు. ఎహెజ్కేలు గ్రంథం 31వ అధ్యాయము 16 చదువుదాం. ఇది అంగలార్పు వచనము, వారు దానిని ఎత్తి పాడుదురు
అన్యజనుల కుమార్తెలు దాన్ని ఎత్తి పాడుదురు. ఐగుప్తును గురించి అందులోని సమూహమును గురించి ఆ వచనం ఎత్తి పాడుదురు. ఐగుప్తు అంటే రెండంతల ఇబ్బందులు. ఐగుప్తు అంటే పాపము, లోకము. లోకములో పాపములు ఏమవుతాయి? రెండంతలుగా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఇక్కడ కొంత సమూహం ఉందంట. రెండంతల ఇబ్బందులు కలుగుతూ కొంత సమూహం అక్కడ ఉన్నది. ఏమిటా సమూహం చూద్దాం రండి. 18వ వచనం. నరపుత్రుడా, అల్లరి చేయ ఐగుప్తీల సమూహమును గురించి అంగలార్చుము. ప్రసిద్ధి నొందిన జనముల కుమార్తెలు భూమి క్రిందికి దిగిపోయినట్లు భూమి క్రిందికి పాతాళమునకు పోయిన వారి యొద్దకును వారిని పడవేయుము. సౌందర్యమందు నీవు ఎవరిని మించిన వాడవు, దిగి సున్నతి నొందని వారి యొద్ద పడి ఉండుము. అంటే ఇక్కడ 3 విషయాల్లో అంగలార్చమంటున్నాడండి. అన్యజనుల గురించి అంగలార్చాలి. రెండవది ఏమిటంటే ప్రసిద్ధి నొందిన జనముల కుమార్తెలు. అంటే లోకంలో ప్రసిద్ధికి ఎక్కిన వారు దేవుని తెలుసుకోకుండా మొట్టమొదటిగా అంగలార్పేమో అన్యజనుల కొరకు అయితే, రెండవదేమో ప్రసిద్ధిని చెంది దేవుని తెలుసుకోకుండా వారి విషయమై అంగలార్చాలి. మూడవది ఏమిటంటే అందాన్ని చూసుకుంటూ దేవుని తెలుసుకోలేరు. తమ అందమే, తమ జీవితమే వారిని ఏం చేస్తుందంట? నిలవబెడుతుందంట. వారి అందాన్ని బట్టి వారికి ఒక స్థానము, ఒక ప్రథమమైన విధానము మాకు కలుగుతుంది అని అందాన్ని చూసుకొని మోసపోయే వారి విషయమై అంగలార్చు. ఈ 3 అనుభవాల్లో ఉంటున్న సమూహం కోసం ఏం చేయమంటున్నాడు? అంగలార్చాలంట. ఇక ఈ రీతిగా ఉంటున్న వారికంట రెండంతలుగా ఇబ్బందులు కలుగుతున్నాయి అంటండి. ఎవరైనా ఉన్నారా? ఈ 3 అనుభవాల్లో ఎవరైనా ఉన్నారా? అన్యజనుల సహవాసంతో ఉంటూ, ప్రసిద్ధి చెందిన అనుభవంలో ఉంటూ దేవుని తెలుసుకోకుండా, దేవుడు నీకు ఇచ్చిన శరీరాన్ని బట్టి అది ఇంకా ఎక్కువగా అందాన్ని కనపరుచుకోవాలని సౌందర్యం మీద మోజుతో, ఆశతో ప్రభువును తెలుసుకోకుండా ఉంటున్న వారి విషయమై ప్రభు ఏమంటున్నాడు? అంగలార్చు. హెస్కేల్ అంటున్నాడు అంగలార్పు విద్య నేర్చుకుని ఇటు సమూహం కొరకు మనం ఏం చేయాలి? అంగలార్చాలి. అందుకని అందం, మోసము, సౌందర్యము వ్యర్థమంట. బైబిల్ గ్రంథంలో ఉంటుంది. వారంట రాసుకునే పౌడర్, సుగంధ తైలముల కంట ప్రభువు మురుగుడు ఇస్తాడంట. కాలవల్లో మురుగు ఉంటుందే, ఆ మురిగిస్తాడంట. గజ్జలకు బదులట వాదిస్తాడంట, వాత పెడతాడంట. గజ్జలు కట్టుకొని సియోను కుమార్తెలు మెడచాచుకొని ఓరచూపులు చూసుకుంటూ నడుస్తున్నారే, వారి అందం కోసం సుగంధ ద్రవ్యాలు ఫేషియల్ చేసుకొని అందంగా కనపడాలి, తయారవ్వాలనుకుంటున్నారే, వారి అందానికి ప్రతిగా బూడిదను, మురుగుడు ఇస్తాడంట. ఒకానొక సమయంలో నువ్వు గజ్జలు పెట్టుకుంటున్నావు కదా, నీ కాలికి ఏమి ఇస్తాడంట? వాత పెడతాడంట. అవసరమండి మనకు అందము, సౌందర్యంగా ఉండాలనుకోవడం వ్యర్థం. అందుకనే దేవుడి మాటలు ఏం చెప్తున్నాయంటే అందం, మోసము, సౌందర్యము వ్యర్థం. దేవుడు నేను ఎంతో సౌందర్యవంతురాలుగా ఆత్మీయమైన జీవిత విధానంలో నీకు ఎప్పుడో ఇచ్చాడు అందాన్ని. కానీ ఆ అందాన్ని నువ్వు ఇంకా గ్రహించుకోక బాహ్య సంబంధమైన అందం కోసం, సౌందర్యం కోసం నిజమైన దేవుడిచ్చిన అందాన్ని ఏం చేస్తుంటున్నావు? తృణప్రాయంగా కోల్పోతుంటున్నావు. కనుక ప్రభు అంటున్నాడు, ఈ సమూహం కొరకు నువ్వేం చేయాలి? అంగలార్చాలి. ఈ సమూహంలో నీవున్నా, నీ కుటుంబీకులున్నా, సంఘంలో ఎవరున్నా వారి విషయం ఏం చేయాలంట? అంగలార్చాలంట. ప్రభా, ఇట్లా అంగలార్పు నాకు తెలియలేదయ్యా, ఇట్లా అంగలార్చాలని, వీరి కొరకు రోదన చేయాలని, వీరి కొరకు ఏడవాలనే విషయం నాకు తెలియలేదయ్యా. ఇక నుంచి నేనేం చేస్తా? విశ్వాసఘాతకురాలు అవుతున్న వారి విషయమై నేనేం చేయాలి? అంగలార్చాలి. ఇటు సమూహము అన్యుల కొరకు ప్రసిద్ధి చెందాలని, ధనమును, జ్ఞానమును అనుసరిస్తూ ప్రసిద్ధికి ఎక్కాలి, అనేకుల అంటే ఎక్కువగా నేనే బాగా కనపడాలి అనే వారి విషయమై, సౌందర్యాన్ని వృద్ధి చేసుకునే వారి విషయం ఏం చేయాలంట? అంగలార్చ. చూద్దామా? యెహెజ్కేలు గ్రంథంలోనే 6వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. మొట్టమొదటిగా యోవేలు గ్రంథము 1వ అధ్యాయము చూద్దాం రండి, తర్వాత యెహెజ్కేలు చదువుకుందాం. మొట్టమొదటిగా యోవేలు గ్రంథము 1వ అధ్యాయంలో ఇక్కడ కూడా సమూహం వస్తుంది. మనం చదువుకున్న ఆ సమూహంలో నుంచి 2వ భాగం సమూహం ఏంటంటే అదేమో లోకపరమైన సమూహం అయితే ఇది దేవుని సమూహం. ఇదేంటంట? దేవుని సమూహం. ఏంటో తెలుసా? చూద్దాం రండి. 1వ అధ్యాయము 2వ వచనం. పెద్దలారా ఆలకించుడి, దేశపు కాపురస్తులారా మీరందరూ చెవియొగ్గి వినుడి. ఇలా
ఇలాంటి సంగతి మీ దినములలో కానీ మీ పితరుల దినములలో కానీ జరిగినదా? ఈ సంగతి మీ బిడ్డలకు తెలియచేయండి. వారు తమ బిడ్డలకు రాబో తరముల వారికి తెలియచేయుదురు. గొంగల పురుగు విడిచినది మిడతలు, మిడతలు విడిచినది పసర పురుగులు, పసర పురుగు విడిచినది చీడ పురుగులు తినును. ఇది దేవుని యొక్క సమూహం. ఇవంట పంట మీదకి వచ్చి ఈ 4 సమూహాలు, ఒకటి విడిచితే ఇంకొకటి, ఒకటి విడిచితే ఇంకొకటి, ఈ రీతిగా ఇవి పంటను ఏం చేస్తున్నాయంట? తినేస్తున్నాయంట. ఎందుకు పంటలు తింటున్నాయంటే 5వ వచనం చూద్దామా. మద్దులారా మేలుకొని కన్నీరు విడువుడి, ద్రాక్షరసం పానము చేయవారా రోదనము చేయుడి. లెక్కలేనంత బలమైన జనాంగము నా దేశం మీదకి వచ్చినది. వాటి పళ్ళు సింహపు కోరల వంటివి, వాటి కాటు వాడు సింహము కాటు వంటివి. పళ్ళు అంట సింహపు కోరల వలె, కాటంట ఆడు సింహం వలె ఉంటుందంట. వేటి? పసర పురుగులు, చీడ పురుగులు, గొంగల పురుగులు. ఈ సమూహం యొక్క పళ్ళు, వాటి కాటంట సింహం వంటి కాటు. చూడండి, ఈ సమూహము దేవుని సమూహం. ఎందుకు వస్తున్నాయో తెలుసా? మత్తులైపోయి మేలుకోకుండా ఉగ్రత నీ మీదకి వస్తుంటున్నా, నాశనం నీ మీదకి వస్తుంటున్నా, తెగులు నీ మీదకి వస్తుంటున్నా, రాలేదులే, రానిలే, ఎక్కడో ఉందిలే, చాలా దూరంలోనే ఉందిలే, నా దగ్గరకు వచ్చేటప్పుడు అప్పుడు మేలుకోవచ్చులే, బుద్ధి లేకుండా బుద్ధిహీనులైపోతూ మత్తులైపోతున్న వారి విషయం ఏమంటున్నాడు? అంగలార్చు. ఎలా అంగలార్చాలో తెలుసండి? 8వ వచనం చదువుదాం. పెరిమిటిపోయిన యవ్వనురాలు గోనె పట్ట కట్టుకొని అంగలార్చినట్లు నీవు అంగలార్చుము. నైవేద్యమును పానార్పణమును యెహోవా మందిరంలోనికి రాకుండా నిలిచిపోయాను. యెహోవాకు పరిచర్య చేయ యాజకులు అంగలార్చుచున్నారు. ఎట్లా అంగలార్చాలో తెలుసా? యవ్వన కాలంలోనే భర్తను కోల్పోతే యవ్వనస్తురాలు పడే బాధ, కన్నీరు ఉంటుందే, అటువంటి కన్నీరు అంగలార్పు నీకు రావాలి. ఎందుకంటే మత్తురాలు అయిపోయావు, ఎందుకంటే బుద్ధి లేదు, బుద్ధిహీనురాలు. అందుకనే బుద్ధి లేని కన్యకలు ఏం చేస్తున్నాయి అంట? ఎప్పుడో వస్తాడే, వచ్చినప్పుడు చూసుకుందాం, ఇప్పుడు నూనె ఉందిగా, ఆయన వచ్చేటప్పటికి ఈ నూనె అయిపోయేటప్పటికి ఎప్పుడుకో సమయం అయింది, అప్పుడు చూసుకుందాములే అని బుద్ధిహీనంగా ఏం చేశారు? నిద్రపోయారు. అందుకని యవ్వన కాలంలో భర్త చనిపోతే ఎంత బాధ ఉంటుందో, లోకం ఎన్ని పోట్లు కొడుతాయో, యవ్వన కాలంలోనే చనిపోయిందని, ఎట్లా నిలబడిద్దని రావండి మాటలు. యవ్వన కాలంలో భర్త చనిపోతే ఎంత బాధ, ఎంత వేదన కదా. అప్పుడు నీవు నిలబడలేక ఇంటి వారి బయట వారు అంటున్న మాటలను బట్టి ఎంత బాధను, దుఃఖాన్ని వెళ్ళగొక్కుతామో అంత బాధతో అంగలార్చాలంట. బుద్ధి లేకుండా మత్తులైపోయిన వారి కొరకు ఇటు అంగలార్పు మనకు తెలుసా? తెలియదు. ఇక నుంచి మనం ఏం చేద్దాం? పెనిమిటి చనిపోయిన యవ్వనురాలు అంగలార్చినట్లుగా ప్రభు నాకు ఈ అంగలార్పు విద్య నేర్పయ్యా. ఎందుకంటే మత్తులైపోయి, ప్రార్థనా జీవితానికి దూరం అయిపోయి, సహవాసానికి దూరం అయిపోయి, విశ్వాసంలో నిలబడకుండా సంఘ ప్రార్థనకు దూరం అయిపోయి, చైన్ ప్రేయర్లకు దూరం అయిపోయి, ప్రార్థనకే దూరం అయిపోయి, ఈ సన్నిధానానికి రాకుండా దూరం అయిపోయిన బిడ్డలు ఎంతోమంది ఉన్నారయ్యా. వారికి బుద్ధి లేక మత్తులైపోయి ఐక సంబంధమైన అన్నీ ఏం చేయబడ్డాయి? అణచబడ్డాయి. విచారాలతో వాళ్ళు అణచబడిపోయి నీ సన్నిధికి దూరం అయిపోయారయ్యా. వారి విషయమై నాకు అంగలార్పు నేర్పయ్యా. ఇచ్చే అంగలార్పు నాకు కావాలి మనకి. అప్పుడే సంఘం ఏమవుతుంది? బలపరచబడుతుంది. అప్పుడు క్రొత్త నీరు ప్రవహిస్తుంది. అప్పుడు అనేక మంది తూర్పు నుండి, పరమట నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుండి జనములు ఏల వేస్తే దేవుడు అంట ప్రవాహం వలె అంత్యదినమున దేవుని సన్నిధానంలోకి, మందిరంలోనికి ప్రవాహం వలె వస్తారంట. ఇప్పుడు రావట్లేదే ప్రవాహం వలె. రాకపోవడానికి గల కారణం ఏమిటంటే ఇటు అంగలార్పు నా జీవితంలో లేదు. ఇక నుంచి ఏం చేద్దాం? ప్రభా ఇటు అంగలార్పు నాకు కావాలయ్యా, లేకపోతే నిలబడలేమయ్యా. విశ్వాసఘాతకులైపోతూ, బుద్ధి లేక మత్తురై, నీకెంతోమంది నీ సన్నిధానం దూరస్తులైపోతుంటే బాధ్యత ఉందని, నా ఇంటి వారని, శరీర సంబంధంగా బాధ్యతలు కానీ నేను వీటి విషయమే అంగలారుస్తూ, తండ్రిని, కుమారుడని, బాధ్యతలని, వీటి విషయమే రోదన అంగలారుస్తూ, అసలైన అంగలార్పు నేను చేయలేదయ్యా. ఎప్పుడు ఇట్టి అంగలార్పు నాకు నేర్పయ్యా అని
ప్రార్థన చేద్దామండి. చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 6వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం రండి. ఇప్పుడు యెహెజ్కేలు గ్రంథం 6వ అధ్యాయము 11వ వచనంలో ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ చేతులు చరచి నేల తన్ని ఇశ్రాయేలుల దుష్టమైన కృత్యములను బట్టి అయ్యో అని అంగలార్చుము. ఖడ్గము చేతను, క్షామము చేతను, తెగులు చేతను వారు కూలుదురు. దూరమునున్న వారు తెగులు చేత చత్తురు, దగ్గరనున్న వారు ఖడ్గము చేత కూలుదురు. శేషించి ముట్టడి వేయబడిన వారు క్షామము చేత చత్తురు. ఈ ప్రకారం నేను వారి మీద నా క్రోధము తీర్చుకొందును. దుష్టమైన హేయక్రియలు చేసేవారంట, చెడ్డమైన హేయక్రియలు చేసేవారి మీద 3 రీతులుగా ఆయన కోపం వస్తుంది. దగ్గర వారు, దూరం వారు, ఈ 2 రీతిలుగా కూడా దేవుని క్రోధం వచ్చినా శేషంగా మిగిలిన వారి మీద కూడా అంటే దేవునికి దగ్గరగా ఉన్నవారు చెడ్డ హేయక్రియలు చేసిన, దేవునికి దూరంగా ఉన్నవారు చెడ్డ హేయక్రియలు చేసిన, వీరిద్దరి మధ్య దేవుని ఉగ్రత వచ్చిన, ఇంకా తప్పించబడి శేషంగా ఎవరైనా ఒకళ్ళిద్దరు మిగిలితే వారు కూడా ఏమవుతారంట, చస్తారంట దేవుని ఉగ్రతను బట్టి, క్రోధాన్ని బట్టి. కనుక దీని విషయమై అంగలార్చు. దగ్గరగా ఉన్న మనమేమన్నా అక్కడేమన్నాడు, దుష్టమైన హేయ కృత్యములు, దుష్టమైన హేయమైన కృత్యాలంటే పనులు, దుష్టమైన హేయమైన పనులు దగ్గరగా ఉన్న మనం చేసిన, దేవుని సన్నిధానానికి దూరంగా ఉన్నవారు ఎవరైనా చేసినా, లేదా శేషంగా మిగిలిన వారు ఎవరైనా చేసినా వారందరూ ఏమవుతారంట, ఖడ్గము చేత, క్షామము చేత, మరణం చేత నశించిపోతారు, చెప్పబడతారంట. కనుక ఇంటి వారి విషయమై ఏం చేయాలి, అయ్యో అని అంగలార్చాలంట. ఇట్టి అంగలార్పు విద్య నాకు నేర్పయ్యా, లేకపోతే నా వారు, దగ్గర వారు, దూరస్తులు, శేషించబడిన వారు ఎంతమంది చనిపోతారయ్యా. నీ ఉగ్రతకు మేము తాళలేమయ్యా. నువ్వు మమ్మల్ని ఉగ్రత పుట్టించడానికి మమ్మల్ని నువ్వు పిలవలేదు కదా. ఆయన ఎందుకు పిలిచాడంటే తన కుమారులుగా, ఏకకుమారులుగా, ప్రియమైన వారుగా, సొత్తైన జనాంగముగా, ఆయన స్వాస్థ్యములో ఆయన ఎదురు నిలవబెట్టుకునే వారుగా మనల్ని పిలిచాడు. కనుక ఆయన పిలుపు తగినట్లుగా జీవించాలంటే ఇంటి అంగలార్పుని నా జీవితంలో మనం కలిగి ఉండాలి. కనుక ప్రార్థన చేద్దాం. దేవా, నాకు ఇటు అంగలార్పులు ఈ విద్య నాకు తెలియదయ్యా, నాకు ఎప్పుడు తెలియదయ్యా. అందుకే నేను ఈ విద్య నేర్చుకోవాలా. ఇక నుంచి నేనేం చేస్తానయ్యా, నేను విద్య నేర్చుకొని ఎవరైతే బుద్ధిహీనులుగా ఉంటున్నారో వారి కొరకు, ఎవరైతే విశ్వాసఘాతకులుగా ఉంటున్నారో వారి కొరకు నేనేం చేస్తా, నా కన్నీరు కారుస్తా, నంగలు ఆరుస్తా. ప్రభా, నాకు సహాయం చేయమని మనం ఏం చేద్దాం, ప్రార్థన చేద్దాం.